Ramu, the most important problem, so that 5 minus root 3 is irrational. 5 minus root 3 ఒక కర్ణీయ సంఖ్య అని నిరూపించండి. రామును చదువు. ఓకే సార్. సో దట్ 5 minus root 3 is irrational. 5 minus 3 ఒక కర్ణీయ సంఖ్యని నిరూపించండి. రాము సొల్యూషన్ చూడు. సొల్యూషన్, let us assume that 5 minus root 3 is a rational number. 5 minus root 3 అనేది కర్ణీయ సంఖ్య అని అనుకుంటే 5 minus root 3 is equal to a by b. a, b is a co-primes, అంటే ఏబీలు రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు. 5 minus a by b is equal to root 3. root 3 is equal to 5 minus a by b is equal to 5b minus a by b. రాజు ఏనా డౌట్? ఎనీ డౌట్? సార్ ఇందులో 5b minus a whole by b ఎలా వచ్చింది? 5 minus a by b అంటే చేస్తుంటే 5ని b by bతో మడివేద్దాం. అంటే 5b by b minus a by b is equal to the common LCM is equal to b కాబట్టి 5b minus a by a whole by b. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ కంటిన్యూ. Since 5, a and b are integers, the right RHS of 1, that is 5b minus a whole by b is a rational. అయితే 5, a మరియు bలు ఇక్కడ పూర్ణ సంఖ్యలు. దీన్ని మనం ఆర్హెచ్ఎస్గా తీసుకుంటే ఒకటోది 5b మైనస్ a హోల్ బై b అనేది అకరణీయ సంఖ్యలు. సో ద ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ఆల్సో రేషనల్. ఇక్కడ ఎల్హెచ్ఎస్గా అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుని ఈజ్ ఈక్వల్ టు రూట్ 3ని అకరణీయ సంఖ్య తీసుకుంది. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. కానీ ఇక్కడ రూట్ 3 అనేది ఇర్రేషనల్ నెంబరు, కానీ రేషనల్ నెంబర్గా మనం మొదలుపెట్టాం, ఇది రేషనల్ నెంబర్గా అయింది. దోస్ ఆర్ అసంప్షన్ ఈజ్ ఫాల్స్. సో వీ కంక్లూడెడ్ దట్ 5 minus root 3 ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ 5 minus root 3 అనేది కరణీయ సంఖ్య అవుతుంది. ఎందువల్లంటే తీసుకున్న సంఖ్య అకరణీయ సంఖ్య కాబట్టి తప్పు, విరుద్ధము.